పోటీ చేస్తాం. వైనాట్ 175 170 సీట్లు గెలవాలి, మన బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు దమ్ముగా చెప్పానండి ఎవడని ఈ రాష్ట్రంలో ఇంకొకరిని నా పరిపాలన చూసినా 14 సంవత్సరాల పరిపాలన చూసి ఓటేయమని చెప్పగలిగినటువంటి దమ్ము చంద్రబాబుకి కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు ఉందా? 4 సంవత్సరాల అధికారంలో ఉండి 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నాడు కదా, నా పరిపాలన నచ్చితే నేను వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటే మీరు ఆలోచించి ఓటేయమని చెబుతున్నాడు. ఇంకెంతకన్నా ఏం అడగాలి? కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడ ఏమైపోవడం ఏంటమ్మా, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడే చెప్పండి. అంటే వల్లభనేని వంశీకి నీకు కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువతలు వచ్చి కనపడి వెళ్తారు రోజు. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. ఏముంది, ఇవన్నీ మామూలుగా చిన్న చిన్న విషయాలు. నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తాయి. నేను చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? నాకు చూపించలే, మీకు చూపించాడా? పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా సార్, మరి ఏ పార్టీలో? పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా, ఎందుకు లేనని చెప్పి నువ్వే చెప్పావమ్మా. అమ్మాయి ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు. 3 కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా 3 కాదు 30 చేసుకొని అమ్మాయి లాయర్లు ఎంతమంది ఉన్నారు?